ప్రజా వాయిస్లో మొదటిగా సిరాచుక్క. ఇదేనా గణతంత్రం, ఇదేనా ప్రజాస్వామ్యం? డబ్బు ముందు చట్టం మోకాళ్ళ బారితే ఇదేనా గణతంత్రం? పవర్ ఉన్నవాడి ఇంటి ముందు న్యాయం క్యూ కట్టితే ఇదేనా ప్రజాస్వామ్యం? ఖద్దరు అంగీలు వేసుకున్న వెంటనే చట్టం చుట్టంగా మారితే ఇదేనా రాజ్యాంగం విలువ? పిఎం, సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి జవాబుదారులు కాక రాజ్యాంగమే వారికి జవాబు చెప్పే స్థితి వస్తే ఇదేనా ప్రజల పాలన? ప్రజల కోసం రాసిన చట్టం ప్రజలకు అందకుండా పోతే, అవినీతి బహిరంగంగా నడుస్తుంటే అధికారులే అవినీతి దొంగలుగా మారితే ఇదేనా గణతంత్రం, ఇదేనా ప్రజాస్వామ్యం? ఎన్నో ఏళ్లుగా గణతంత్రం, స్వాతంత్రం రోజున జెండాలు ఎగురుతున్నాయి, కానీ న్యాయం నేలపై పడిపోయింది. వాస్తవం అది లేస్తలేదు న్యాయం. నిజానికి ఈ దేశం ప్రమాదంలో లేదు, ఈ దేశపు విలువలే ప్రమాదంలో ఉన్నాయి అంటూ మా కనకమామిడి సన్ని నా మిత్రుడు జబర్దస్త్గా రాసిండు. సన్ని అత్యంతంగా ఇష్టపడే వ్యక్తి నేను, ఎస్పెషల్లీ ఎందుకంటే ప్రతి కష్టంలో సన్ని నాకు అండగా ఉన్నాడు. ప్రతి కష్టంలో ఆయన పెన్ను పడితే ఆ రాతలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేకి తెలుసు, అక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరి కోసం జెండాలు ఎగరేస్తా ఉన్నాం, సెల్యూట్ కొడతా ఉన్నాం 15 ఆగస్టుకు, జనవరి 26కి. కానీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది, చట్టాలు ఎవరికి చుట్టాలై కూర్చుంటున్నాయని మా సన్ని రాసుకొచ్చింది. పేద వర్గాల బిడ్డలు ఇంకా ఆ గుడిసెలోనే బతకాలి, ఈ నా కొడుకులు మాత్రం 100 కోట్లు 1000 కోట్లు పెట్టి మిద్దెలు బంగ్లాలు కట్టుకోవాలి. ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో వ్యత్యాసం ఏముంటుంది? కులాల మధ్య వ్యత్యాసం ఎందుకు రావాలి అని అడుగుతున్నాడు ఒకసారి. వాజిబే కదా దానికి ఆన్సర్ చెప్పే మొగోడు భారతీయ జనతా పార్టీలో కానీ, కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ, భారతదేశంలో ఉన్న పార్టీలలో ఎవరైనా ఉంటే చెప్పండి రావు ఆన్సర్ చూద్దాం.